హాయ్ హలో వనకమ్ టు మై లాంగ్ వీడియో. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా గైస్. ఖచ్చితంగా మొత్తం చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ రోజు నేను మరి కిగడు కలిసి మా ఇంటికి వెళ్తున్నాం బికాస్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్. వాడు బస్సులో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి అసలు. మార్నింగ్ 9:40కి అయితే స్టార్ట్ అయినాం. మరి ఇక్కడ స్టార్టింగ్ లోనే చిప్స్ కొన్నాడు. అవి తినుకుంటే ఫుల్ టైం పాస్ చేసినాం. కొద్దిసేపు జోలు పెట్టినాం. చిప్స్ తింటుండు, వాటర్ తాగుతుండు. వాటర్ మాత్రం ఫుల్ తాగుతాడు. మేమైతే ఐస్ గడ్డలు గట్టిన బాటిల్ పెట్టుకుపోయినాం. అవి కూల్ పోయేంత వరకు అవే తాగినాం. కూల్ పోయిన తర్వాతకి మళ్ళీ ఆమన్గల్లో చలివేంద్రం దగ్గర మళ్ళీ అక్కడ చాలా కూల్గా ఉంటాయి అక్కడ వాటర్. అక్కడ మళ్ళీ వేరే బాటిల్ లో ఫిల్ చేసుకున్నాం. మేము 2 బాటిల్స్ తీసుకుపోయినాం. మొత్తం 2 బాటిల్స్ లో ఒకటి కూల్ వాటర్, ఒక నార్మల్ గా అంటే వాటర్ తర్వాతకి మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకొక బాటిల్ కాలేజ్ పెట్టుకున్నాం అనమాట. వాడు వాటర్ తాగుతాడు, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఎక్కడ ఉన్నదో దాన్ని అక్కడనే ప్లేస్ చేస్తాడు గైస్. రిక్కియాడు బస్సులో పోతుంటే ఏమడుగుతుంది తెలుసా గైస్? అక్క ఇది బస్సా ట్రైనా అన్నాడు. బస్ రా అంటే మరి ఎందుకు అక్క ఇంత స్పీడ్ గా పోతుంది అని అడుగుతుంది గైస్. హైదరాబాద్ బస్సులు స్పీడ్ గా పోతాయా అక్క అంటుండు. ఈసారి మా రిక్కియాన్ వీడియోస్ కి నేను వాయిస్ ఓవర్ వేయకుండా డైరెక్ట్ వాడి వాయిస్ పెట్టేటట్టు చూస్తా గైస్. అంటే మైక్ పెట్టి నేను వాడిని అడ్జస్ట్ చేసేస్తా దానికి. ఇట్లా నేను వాయిస్ ఓవర్ వేయడం వల్ల వాడు ఏం మాట్లాడింది అనేది నాకు కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుంటలేవు. అందుకోసం అనేసి డైరెక్ట్ దానికి పిన్ చేసేస్తా. వాడు మాట్లాడతాడు, మీరే వినొచ్చు. నాకు కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేది తక్కువ అవుతుంది. పైగా వాడు లాంగ్వేజ్, వాడు సెట్ కామెంట్స్, అమాయకంగా అడిగే మాటలు ఎంత ముద్దస్తాయో అసలు. యాక్చువల్ గా బస్ లో పోతుంటే విండో సీట్ అనేది నేను ఎవరికి అస్సలు ఇయ్యను. ఇట్లా కొంచెం ఫేవరెట్ ఉన్న పీపుల్ కి మాత్రమే. నేను మాత్రం వానికి విండో సీట్ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వాడిని కూర్చోబెట్టిన. అంటే మనకు ఆ డెడికేషన్ అట్లా ఉంటది అన్నమాట. ఒక పర్సన్ మనకి ఇష్టం అయితే చిన్నపిల్లలకి గేమ్స్ ఆడడంలో ఇంట్రెస్ట్ వాళ్ళకి ఫుల్ ఉంటది అసలు. అట్లే కొద్దిసేపు లూడో ఆడుకున్నాం. ఒక 2 గేమ్స్ ఆడినాం, ఎక్కువ ఆడలేదు ఈ రోజు బస్ లో. తర్వాతకి డయాగ్రామ్స్ వేసేది ఒక యాప్ ఉంటది కదా, అందులో కూడా కొన్ని స్కెచెస్ ఇట్లా వేసిండు. కొద్దిసేపు ఆడే ఆడుకుండు. నేను జస్ట్ ఇట్లా వీడియో తీస్తున్నా అంతే. వాడి ఫోన్ లో కొద్దిసేపు యూట్యూబ్ చూసిండు. మీకు మ్యాంగోస్ తింటావా అంటే ఓకే పూజక్క అన్నాడు. సరే అనేసి బాక్స్ తీసేసిన. ఈ బాక్స్ లో మా వదిన మ్యాంగోస్ మార్నింగ్ వస్తుంటే కట్ చేసి పెట్టింది అనమాట. వాడు స్పూన్ తో అవన్నీ తినుకుంటా మాట్లాడుకుంటా సముద్రం గడిచిపోయినాం గైస్. అయితే మధ్యలో వాడు నాకు తినిపించినట్టు తినిపిస్తుండు, మళ్ళీ గుంజుకొని వాడే తింటుండు. అంటే నేను నాన్నలోపు వాడు తింటుండు. వాడు తినుకుంటే నవ్వుతుండు. అసలు ఎట్లా నవ్వుతుండంటే ఫుల్ ఏం చేస్తుండే, డాన్స్ చేస్తుండే. దేవుడా పూజక్క నేను నీ పైన ఏప్రిల్ ఫుల్ చేసినా అన్నాడు. సరేలే ఈసారి మంచి పెడతాడేమో అనేసి మళ్ళీ ఆశతో నోట్ తెరిచిన. మళ్ళీ ఎట్లా వేసాడు మళ్ళీ చూడండి. మళ్ళీ అట్లా వేసాడు, మళ్ళీ నవ్వుతాడు. అంగ చూడండి అసలు. ఈసారి రిక్కీ అంత లాంగ్ వీడియో చేసినప్పుడు మొత్తం వాన్ వాయిసే పెడతా గైస్. అసలు వాడు ఎట్లా మాట్లాడతారో మీరు చూసి షాక్ అయితే. వాడు అంతగానో మాట్లాడతాడా అని, జోకులు అన్ని సెటైర్స్ చేస్తాడా అని. వాడు చూసి ఇంకా నర్సరీయే, ఇప్పుడు రీసెంట్ గానే అయిపోయింది. కానీ వాడి మాటలు అట్లా ఉండవు తెలుసా. మంచి మెచ్యూర్డ్ మైండ్ ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడతాడు వాడు అసలు. మ్యాంగోస్ కూడా పూర్తిగా తినలేదు, చిప్స్ పూర్తిగా తినలేదు. మ్యాంగోస్ అయిపోయినా లేదో కొద్దిసేపు అయినాక మళ్ళీ చిప్స్ తింటా అన్నాడు. చిప్స్ తినుకుంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది. బస్ లో సీట్స్ దగ్గర నెంబర్స్ ఉంటాయి కదా, పైన కూడా నెంబర్స్ ఉంటాయి కదా. 1, 2, 3 దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అక్క అని అడుగుతున్నాం. మనము 27, 28 సీట్ దగ్గర కూర్చున్నాం కాబట్టి దాని నెంబర్ అంత ఉంది అని చెప్పిన. లేనిపోయిన డౌట్లు అన్నా అసలు వీడికే వస్తాయి. ఎక్కడెక్కడ డౌట్ లో అడుగుతాడు వీడైతే. 3.5 hours కదా, వాడైతే ఏమంత ఇరిటేట్ అవుతలేడు గైస్. అంటే ఎప్పుడు వస్తుంది అక్క అట్లా అడుగుతలేడు. కానీ ఇంకా దగ్గరకు వచ్చింది కదా అని ఒక 2 times అడిగిండు అంతే. అటు ఇట్లా ఫైనల్ గా అయితే కల్లకుర్తి వచ్చింది. కల్లకుర్తి దగ్గర మళ్ళీ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాం. అంటే ఇక చిప్స్ మ్యాంగోస్ అవుతున్నాయి కదా అట్లా అనేసి కూల్ డ్రింక్ దగ్గర డిండికి పోయిన తర్వాతకి ఇరికేడైతే పడుకుండిగా. చాలా చెప్పాయి కదా ఇంకా వండుకోలే అనుకున్నాం, కానీ పడుకుండిగా. తర్వాత స్టాప్ వచ్చినప్పుడు లేపాలి కదా, నేనే లేపిన పాపం. కానీ వాడు మస్తు డీప్ స్లీప్ లో ఉన్నాడు అసలు. ఇక వచ్చినాక దిగినాక ఆటో ఎక్కినాము. ఇంకా ఆటోలో కూడా అమ్మ డల్గా ఉంటాడేమో అనుకున్నా, కానీ మంచిగా యాక్టివ్ గానే ఉన్నాడు. ఆ తర్వాతకి ఆటోలో వెళ్ళాలి డాడీ అంటే సరే పోదాం అనేసి అన్నాడు. మళ్ళీ నాకు ఐస్ క్రీమ్ ఇప్పియాలన్నాడు. సరే అని చెప్పిన. బేకరీకి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొని ఒక కూల్ కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంటికాడ మునంకాయ పప్పు చేసిరు. మునంకాయ పప్పులో మునంకాయలు ఉన్నాయని అడిగిండు. ఉన్నాయని చెప్పిన. ఒకటే అన్నాడు. సరే అని చెప్పిన. ఒకటే వేసిండు, ఒకటి తిన్నాడు. కొంచెమే రైస్ తిన్నాడు, ఇంకా మిగతా తినలేదు. నెక్స్ట్ మేము
స్విమ్మింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ మీరు ఆ లాంగ్ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినమ్మంటే మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.